ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గతంలో వైఎస్సార్ మొదలుపెట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగమైన తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం పిప్రిలో వివిధ అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు భట్టి. 45 కోట్లతో పిప్రి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. చెప్పిన విధంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశామన్నారు భట్టి విక్రమార్క. ఇటువంటి ఇందిరమ్మ రాజ్యం రావటానికి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఈ ప్రాంత ప్రజానికం ముందుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారిని సిఎల్పి లీడర్ గా ఉన్న నన్ను మీరంతా నిండు మనసుతో ఆశీర్వదించి ఇక్కడ నుంచి మా ప్రయత్నానికి మీరు ఆశీర్వదించి పంపించారు కాబట్టే మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరితో మమేకమై వారి ఆశలు నెరవేర్చడానికి ఇందిరమ్మ రాజ్యం తీసుకొని వస్తామని చెప్పి మాటిచ్చి ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాం. ఆనాడు మండు టెండలు పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మీ ఆశీర్వచనం వల్లనే పూర్తి చేయగలిగాం. ఎండలకి ఎండాం, మధ్యలో అరకొరగా 1-2 వర్షాలు వస్తే కూడా వర్షానికి తడిచాం. కానీ ఎక్కడ పాదయాత్రను మాత్రం ఆపే ప్రశ్నే లేదని చెప్పి మధ్యలో 2 సార్లు వడదెబ్బ తగిలినా నా వడదెబ్బ నా ఆరోగ్యం రాష్ట్ర ప్రజల సమస్యల కంటే ఇది పెద్ద సమస్య కాదని చెప్పి పక్కన పెట్టి రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారం కోసం పాదయాత్రను కొనసాగించాం. ఆనాడు ప్రజలకు మేము వాగ్దానాలు అయితే చేశామో ఆ వాగ్దానాలు నెరవేర్చడానికి అనేక రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులు మమ్మల్ని వెంటాడుతున్నప్పుడు కూడా ఒక్క దాన్ని కూడా మర్చిపోకుండా చేస్తున్నటువంటి వాగ్దానాలు అమలు చేసేటువంటి విధానం, నిధులు విడుదల చేసేటువంటి కార్యక్రమం మీ అందరికీ తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలను మనం మహాలక్ష్మిలాగా గౌరవించుకుంటున్నాం. మహిళలందరికీ కూడా మనం ప్రకటించినటువంటి ఉచిత బస్సు రవాణా ఈ రోజే మొదలు కావాలని చెప్పి అసెంబ్లీలో మొట్టమొదటి రోజే ఆర్టీసీ ఉచిత బస్సు రవాణాని ప్రారంభించాం. ఆనాడు మాటిచ్చి వెళ్ళాము. ఇక్కడి నుంచి నడుచుకుంటూ పోతున్నటువంటి ప్రతి సందర్భంలో నన్ను ఈ ప్రాంత ప్రజానికం అడిగారు, చిక్మాన్ ప్రాజెక్ట్ మా చిరకాల వాంఛ, దీన్ని పూర్తి చేయండి అని. కొప్పి ప్రాజెక్ట్ మా చిరకాల వాంఛ, దాన్ని మొదలుపెట్టండి, పూర్తి చేయండి అని. త్రివేణి సంగమం కావాలని అడిగారు. పులిమడుగు వాగు ప్రాజెక్టు కావాలని అడిగారు. కొమరం భీమ అడా దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్టు సంబంధించి కాలువలు పూర్తి కాకపోవటం ఇబ్బంది పడుతున్నాం, దాన్ని పూర్తి చేయండి అని అడిగారు. శుద్ధవాగు, గొల్లవాగు, గడ్డన వాగులాంటి అనేక ప్రాజెక్టులకు సంబంధించి ఆరకొరకగా మిగిలిపోయినటువంటి పనులు పూర్తి చేయమని అడిగారు. తప్పనిసరిగా ఈ ధరణిని బంగాళాఖాతంలో వేస్తాం, మీకు హక్కు కల్పిస్తాం, మీ హక్కులు మీకు కల్పిస్తాం, మీకు అన్యాయం చేయం, తప్పనిసరిగా ఇందిరమ్మ రాజ్యం తీసుకొని వచ్చి మార్పు చేస్తామని చెప్పాం. చెప్పినట్టుగానే ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వం ధరణి పైన ఒక సబ్ కమిటీని వేయటం, ఆ సబ్ కమిటీ ఈరోజు పూర్తిగా స్టడీ చేస్తాం. ఆ రోజు ఏ రకంగా అయితే ప్రాణహిత చేవెళ్ల పేరు మీద తుమ్మిడిహెట్టి దగ్గర మేము కార్యక్రమం ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టారో ఆ ప్రాజెక్టుని తిరిగి పునఃప్రారంభం చేస్తాం. కేవలం 4-5 నెలల్లోనే దానికి సంబంధించిన పనులు కూడా మొదలు పెడతాం. ఆదిలాబాద్ జిల్లాకి నీళ్లు ఇస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాము.